భూ సంబంధ సమస్యలను మీ సేవ కేంద్రాల ద్వారా ధరణి పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని నిబంధనల మేరకు పరిష్కరించడం జరుగుతుందని అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్ అన్నారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజావాణిలో భాగంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చే సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలన్నారు. భూ సంబంధ సమస్యలను ధరణి పోర్టల్లోని వివిధ మాడ్యూళ్ల ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచించారు. శాఖల వారీగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలని సంబంధిత అధికారులను వారు ఆదేశించారు. భూ సంబంధ, పింఛన్, ఉపాధి, 2 పడక గదుల ఇళ్ల మంజూరు తదితర సమస్యలపై వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ ప్రజావాణిలో వివిధ శాఖల అధికారులు తదితరులు సహా పలువురు పాల్గొన్నారు. నేను అనగా ఐటీడీఏలో 89 ఫిబ్రవరి 16 తారీఖు అప్పుడు సుబ్రహ్మణ్యం పిఓ గారు ఉన్నప్పుడు నాకు డెలివరీగా ఆర్డర్ ఇచ్చిండు. గత 33 సంవత్సరాలమైంది నేను చేయబట్టి. నాకు ఎలాంటి రిమార్క్ లేదు. ఏమని రాంబాబు గారు వచ్చిండు అప్పటి నుంచి నాకు మెంటల్ టార్చర్ చేస్తున్నాడు. నాకు జీతం చేస్తలేడు, నాకు డ్యూటీలు నాకు తీసుకుంటలేడు. 10,000 ఇస్తే లంచం, నీకు నేను పేరు రాస్తా, నీ జీతం కూడా చేస్తా అని అన్నాడు. నువ్వు ఎవరికి చెప్తావో చెప్పుకో, కలెక్టర్కు చెప్తావా, సీఎంకు చెప్తావా, పిఎంకి చెప్తావా, ఎవరికి చెప్తావో చెప్పుకో, నేనైతే నిన్ను డ్యూటీ మీద తీసుకోను అని నన్ను మెంటల్ టార్చర్ చేస్తున్నాడు. నాకు ఇంత ఇబ్బంది అవుతున్నది, చెప్పలేని ఇబ్బంది అవుతున్నది. నా పిల్లగాళ్ళు, నేను ఒక్కనే డ్యూటీ చేస్తేనే నా 4 పిల్లగాళ్ళు బతుకుతారు. నా వల్ల నా పిల్లగాళ్ళు కూడా, నా భార్య కూడా అందరు సఫర్ అవుతున్నారు. వాళ్ళకు జీవనాధారం ఇవ్వలేరు. నేను ఒక్కనేనా బాధ్యతని వాళ్ళని సాధించేది అని నేను ఎన్నోసార్లు దయచేసి కాలు కూడా